సంక్షేమంతో పాటు అభివృద్ధి జరిగిన నియోజకవర్గం అనంతపురం అసెంబ్లీ నియోజకవర్గం. ఈరోజు దాదాపుగా 1045 కోట్ల రూపాయలు ఈ నియోజకవర్గంలో అభివృద్ధి కార్యక్రమాలు ఖర్చు పెడితే ఒక గ్రామీణ ప్రాంతాల్లో ఉండే 4 పంచాయతీల్లో ఒక నారాయణపురం పంచాయతీలోనే 52 కోట్ల రూపాయలు కూడా మేము రోడ్లకు కాలువలు కూడా ఎప్పుడూ కాలేదు. గత 30 సంవత్సరాల నుంచి 1000 రోడ్లను కూడా ఈరోజు మేము కూడా వేసి కూడా చూపించాం. అభివృద్ధి అంటే ఏమిటి, ఒక ప్రజాప్రతినిధి కానీ ఒక ప్రభుత్వం కానీ అనుకుంటే ఏమైనా చేయొచ్చు అని చెప్పేసి ఒక నిరూపించడం ఏదైనా ఉందంటే అనంతపురం అసెంబ్లీ నియోజకవర్గం. ఈరోజు తెలుగుదేశం పార్టీ వారికి కూడా అధికారం ఇచ్చారు. తెలుగుదేశం పార్టీకి అధికారం 2014 నుంచి 19 ఉంటే ఎక్కడ కానీ ఈ నియోజకవర్గంలో ఎదుగు పొదుగు లేకుండా పరిస్థితి కూడా ఉంది. ఎక్కడ రోడ్లు లేదు, కాలువ లేదు. గ్రామీణ ప్రాంతాల్లో 4 గ్రామాలు కూడా పూర్తిగా కూడా నిర్లక్ష్యం చేయబడాయి ఈరోజు. కానీ మేము వేసి చూపించాం. అందుకోసమే ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఆదరిస్తున్నారు. తప్పకుండా కూడా వచ్చే ఈ ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేసుకోవడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టడానికి ప్రజలు కూడా సిద్ధంగా కూడా ఉన్నారు. ఈరోజు తెలుగుదేశం పార్టీ వారి అందు గురించి కూడా ఆలోచన చేయమని చెప్పి నేను అడుగుతా ఉన్నాను. తెలుగుదేశం పార్టీ వారు ఈరోజు అందరూ చెప్తున్నారు. ఈరోజు తెలుగుదేశం పార్టీ వారే ఆరోపిస్తున్నారు. తెలుగుదేశం పార్టీలో కార్యకర్తలకు కానీ వారికి మాత్రం సీట్లు కేటాయించకుండా అమ్ముకున్నారు ఈరోజు సీట్లు అని చెప్పేసి తెలుగుదేశం పార్టీ నాయకులు ఈరోజు బహిరంగ కూడా విమర్శలు కూడా చేస్తున్నారు. ఇదే కాదు, ఈరోజు కూడా వారి చరిత్ర ఎటువంటిది కూడా చూసుకోవాల్సిన అవసరం కూడా ఈరోజు కూడా ఉంది. ఈరోజు వారు తిరగడానికి కూడా కనీసం ఓటు అడగడానికి కూడా క్యాండిడేట్ కానీ వాళ్ళకి కావాల్సిన వాళ్ళు కానీ పోయే పరిస్థితి కూడా లేకుండా పరిస్థితి కూడా ఉంది. గ్రామాలు చూడలేదు, వీధులు చూడలేదు, ఎక్కడ ఏముందో కూడా తెలియదు. వారికి ఉన్నాయని చెప్పి పచ్చ మీడియాలు ఉన్నాయని చెప్పేసి ఏదో ఒక అవకాశాన్ని ఇవ్వండి, మేము అభివృద్ధి చేసి చూపిస్తామని చెప్పి అంటున్నారు. వారికి అవకాశం ఇచ్చినప్పుడు చేయలేదు. ఈయన ఇప్పుడు ఉండే అభ్యర్థి కనీసం వీధులు కూడా చూడలేదు. ఈ అనంతపురం పట్టణాన్ని కూడా నియోజకవర్గాన్ని కూడా చూడలేని వారు ఈరోజు మేము ఏదో చేస్తామని చెప్తున్నారు. కానీ మేము చేసి చూపించాము ఈరోజు కూడా అని చెప్పి కూడా నేను చెప్తాను. ఇదే కాదు, ఈరోజు వారు చెప్తున్నారు తెలుగుదేశం పార్టీ వారు కూడా మేమంతా కూడా వారు పచ్చ మీడియా తీసుకొని వస్తున్నారు. వారు ఏం తీసుకొని వస్తున్నారు, వారి చరిత్ర ఏమి, వారు అఫిడవిట్లోనే పెట్టుకున్నారు. ఈరోజు చరిత్ర ఎటువంటిదో కూడా ఇవన్నీ కూడా అన్నీ కూడా తెలుస్తాయి. ప్రజలు అన్నీ కూడా గమనిస్తున్నారు. కనీసం వారు ఓటు అడగలేకపోతున్నారు. వారు కనీసం ఈరోజు కూలికి తెచ్చుకున్న వారితో ఓట్లు అడుగుకునే పరిస్థితి ఈ నియోజకవర్గంలో తెలుగుదేశం పైకి దాపురించిందంటే ఎంత దిగజారిందో కూడా అర్థం చేసుకోవాలని చెప్పి. కానీ వాళ్ళు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. 4 మార్లు ఎందుకు గెలిపించారు, 5వ మారు కూడా ఎమ్మెల్యేకి ఎందుకు గెలిపించారు, 6వ మారు కూడా ఎందుకు గెలిపించబోతున్నా అని చెప్పి వాళ్ళు అర్థం చేసుకోమను. చేశాను కాబట్టి నేను ఎంపీగా ఉన్నా, పార్లమెంట్ సభ్యులుగా ఉన్నా, నియోజకవర్గంలో రైల్వేలు కావచ్చు, పరిశ్రమలు కావచ్చు, రోడ్లు కావచ్చు, అనేకమైన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం నిధులు తీసుకొని చేశాను కాబట్టి 4 మార్లు కూడా గెలిపించారు. ఈరోజు కూడా 4 మార్లే కాదు, 50 సంవత్సరాల నుంచి కూడా మేము ఇంతవరకు కూడా 12 మార్లు మా కుటుంబం నుంచే ఒక ప్రజాప్రతినిధిగా కూడా పార్లమెంటు సభ్యులుగానో, శాసనమండలి సభ్యులుగానో, శాసనసభ్యులుగా ఎన్నుకోబడినారంటే మేము చేశారు. ఈ ప్రజలకు నమ్మకం ఉంది కాబట్టి ఈరోజు ఎన్నుకున్నారు. వారి ప్రశ్నలోనే జవాబు ఉంది. ఎందుకు వీరు మాత్రమే ఇన్ని మార్లు ఎన్నుకోబడుతున్నారని చెప్పి ఆలోచన చేసుకోమని చెప్పి నేను అడుగుతాను.